బంబం బోలే పాట రాశానమ్మా. ఆ పాట రాసినప్పటికీ నేను కాశీకి వెళ్ళలేదు. అంతవరకు మీరు కాశీ చూడలేదు? అసలు కాశీ గురించి తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళే రకం కాదు. సో ఎదురయ్యే ఏదైనా శివలింగమే, మన్ను కాదది మహాదేవుని వరదానమే, గాలిలో నిత్యం వినలేదా ఓంకారం, గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యం. ఈ మొత్తం ఇదంతా టోటల్గా రాశాను. ముక్తికే మార్గం చూపే మణికర్ణిక, అల్లదే అంది నా ఈ చిరుఘంటిక. ఈ పాట అంతా రాసిన తర్వాత ఆయన విని చాలా సంతోషించాను. విని సడన్గా ఒకసారి మళ్ళీ కాశీ ప్రయాణం ఏర్పాటు చేశారు. అంత మునుపు నేను విన్నదంటే ఇంకా గురువుగారు యాత్రలు ఆపేశారు, అలసిపోయారు, ఆపేశారు అని విన్నాను. ఈసారి కాశీయాత్ర సంకల్పించారు, మిమ్మల్ని కూడా రమ్మన్నారు. అంతకు మునుపు ఎంతసేపు నేను వెంట పట్టమే తప్ప నన్ను ఎవరు పర్టికులర్గా పిలవటం లేదు. ఎంత ఒత్తి సరిపోయేది కాదు, ఎక్కువ మంది భక్తులు ఉండేవారు. ఆ యాత్రలో చూడు సార్, నేను 3 సార్లు 4 సార్లు జాగేశ్వరం మరో చోటుకి వెళ్ళాను. ఆయన పిలిచారని వెళ్ళాను. ఒక విధంగా విచిత్రం జరిగింది. ఆయన నా చేయి పట్టుకుని వదలలా. మామూలుగా ఆయన చుట్టూ ఆయన సంరక్షిస్తూ ఉండే ఒక 6-7 కూడా ఆయన కొంత దూరంలోనే ఉండిపోయారు. వాళ్ళు చెప్తే నాకు తెలిసింది ఈ పర్టికులర్గా ఈ కాశీయాత్ర మీకోసం సంకల్పించేశారు. నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు నా కోసం సంకల్పించేటువంటిది. ఆ రోజున నా చెయ్యి పట్టుకుని కాశీలోని ప్రతి అణువు వీధి వీధి అడుగు తిప్పుతూ చూపించారు. ప్రతి చోట ఏదో చిన్న గల్లీల్లోకి వెళ్ళటం, అక్కడ అట్లా తలుపు ఇలా తీయటం. చూసామన్నది అది లింగం ఉంది. అక్కడ ఎవరో ఉన్నారు, మామూలుగా కాశీలో ఎవరు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆక్యుపై చేసి ఉంటారు, ట్యాక్స్లు ఎవరు కట్టరు. చిన్న చోట్లు కూడా ఇళ్ళు దుకాణాలు వాటంతా పట్టేస్తారు. అక్కడ చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అలా అని చెప్పి క్లమ్జీనెస్ ఉండదు, అదంతా విచిత్రమైన సిటీ కాశీ. పేడలు ఇవన్నీ ఉంటాయి. ఒక్క క్షణం కూడా వాతావరణ కాలుష్యం ఫీల్ అవ్వము. భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. అంత ట్రాఫిక్ జామ్లో ఎంతసేపు కూర్చున్నా ఇంత పెద్ద విసుగురాదు. మరి ఆ కాశీపట్నం తనకు గొప్పతనం ఏంటో తెలియదు. ఆయన ఎవరింటికో అలా వెళ్తూ ఆ గుడిలా ఓపెన్ చేసేవారు. అక్కడ నాన్న ప్రతి శిలా శివలింగమే. అయితే ఆయన నోటండి నేను విన్నది. మీరు ఏదైతే పాటలో రాశారో మొత్తం నా పాట అంతా నేను అక్కడ చూశాను. కాలుని ఎలా వర్ణించడం, నేను రాసిన తర్వాత నా పాట నేను చూడటం ఏంటి, నేను చూసిన తర్వాత పాట రాయడమే తెలుస్తుంది.